బాయ్ మమ్మీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తున్నా. ఎందుకు నీకు ఇల్లు లేదా, తినడానికి తిండి లేదా? ఎప్పుడు చూసినా దాని ఇంటికి పోతావు. అడుగుతున్నాను ముష్టిదాన్వా. పాపం ఇంట్లో ఒక ఉంది, దానికి తోడుగా ఉందామని ఎవరికి లేదు. తెల్లారిందంటే ఉరుకుతారు బయటికి అందరు. మమ్మీ సరేలే ఇంకా పో. ఇక 30 ఏండ్ల నుంచి అలవాటు అయింది, ఇంకా ఈ ఒక్కరోజు అలవాటు కాలేనా? ఇట్లా దాన్ని ఒంటరి పక్షం చేసి పోతారు అందరు. పో పో. సరేలే ఇంకా ఏం పోను, సరేనా? ఎందుకు? నువ్వు లేకపోతే నేను ఉండలేనా, బతకలేనా? నాకేమైనా భయమా? ఏదో పెద్ద ఇన్ని రోజుల నుంచి నువ్వే నన్ను ఏదో పెద్ద చూసుకున్నట్టు చెప్తుందమ్మా. మళ్ళా నీకోసం ఉంటా అని. సరేలే ఇంకా ఇప్పుడు నేను ఉండాలా పోవాలా? అబ్బో పెద్ద ప్రతిదీ నన్ను అడిగి చేసినట్టు, నేను చెప్పి చేసినట్టు ఈరోజు కొత్తగా అడుగుతుంది అమ్మ. చుట్టుపక్కల అందరు చూసి ఏమనుకుంటారు? నేను స్వేచ్ఛకు అడ్డొస్తున్నాను అనుకోరు? పాపం పిల్లని బయటకు పోనిస్తలేదు అని అనుకోరు? అయ్యో, అంటే నువ్వేమో మంచిదాన్ని కావాలి, నేనేమో చెడ్డగాని కావాలి కదా.